హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు టాపిక్ ఏంటంటే, కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి. అసలు ఈ కొన్ని విషయాలు మనం కనుక పాటిస్తే కుటుంబంలో ఎటువంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం మొత్తం కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుందండి. ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నేనైతే ఈ టాపిక్ని ఒక స్టోరీ ద్వారా చెప్తానండి, ఎందుకంటే ఎంతోమంది మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఒకప్పుడు ఒక అబ్బాయి తన తండ్రిదండ్రులతో కలిసి ఉండేవాడు. ఆ అబ్బాయి తండ్రి పేరు వచ్చేసి రామ్లాల్ అండి. రామ్లాల్ ఏం చేస్తూ ఉండేవాడంటే బట్టల షాప్ నడుపుతూ ఉండేవాడు అనమాట. తన కొడుకు కూడా రోజు షాప్కి తీసుకెళ్తూ ఉండేవాడు, ఎందుకంటే అతను కూడా ఆ వ్యాపారం నేర్పించాలి కదా. అయితే అతనికి కూడా మంచిగా వ్యాపారం బట్టల షాప్ నేర్పితే ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని పిల్లవాడిని కూడా రోజు తీసుకెళ్లేవాడు. రామ్లాల్ చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి, ఆ ఊర్లో కూడా పెద్ద మనిషి కూడా. అయితే రామ్లాల్ భార్య మాత్రం చాలా కోపం చిరాకు ఎక్కువ తనకి. అయినా కూడా రామ్లాల్ ఆమెను ఏమీ అనేవాడు కాదు. చిన్నగా బాబు కూడా పెద్దవాడు అయిపోయాడు. అయితే పెళ్లి వచ్చేసింది. ఇంకా కొడుక్కి పెళ్లి చేస్తే కోడలు కొడుకు మన ముందే సంతోషంగా ఉంటారని చెప్పేసి భార్య సలహా ఇవ్వడంతో పెళ్లి సంబంధం చూస్తారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, అందరూ ఓకే అన్నారు పెళ్లి. అయితే ఒక రోజు రామ్లాలు తన భార్య దగ్గర కూర్చొని, కొన్ని రోజుల తర్వాత మన ఇంటికి కోడలు రాబోతుంది, నీకు కోపం చిరాకు ఎక్కువ, కోడలు నువ్వు చెప్పిందంతా సహించదు, మాట భద్రం, కోడల వద్ద ఎలా బతకాలో నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను అని రామ్లాల్ తన భార్యతో అంటాడు. కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవటం, ఆమెను రక్షించటం, మరియు ఇబ్బంది లేకుండా చూడటం, సమస్యల్లో ఆమెకు సహాయం చేయటం అత్తగా నీ బాధ్యత. కోడల పట్ల చికాగ్గా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు ఎక్కువ అవుతాయి, కాబట్టి దయచేసి నా మాట విను అని రామ్లాలు తన భార్యతో అంటాడు. అప్పుడు అతని భార్య, మీ ఉచిత సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి, నాకు అన్నీ తెలుసు, కోడల్ని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు అన్నీ తెలుసు, నేనే చూసుకుంటాను, ఇంకా మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అంటుంది. ఆ మాట విన్నాక రామ్లాల్ ఏమీ మాట్లాడకుండా షాప్కి వెళ్ళిపోతాడనమాట. కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు ఆ అమ్మాయిని తీసుకుని పెళ్లి చేసుకుని వచ్చేస్తాడు. కొడుకు మరి కోడలు ఇంటికి వస్తారు. కోడల్ని పిలిచి రామ్లాలు, ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఇంటి గృహిణివి, అంటే గృహిణి అంటే ఇంటికి లక్ష్మీదేవి అనమాట. ఈ ఇంటిని మంచిగా చూసుకోవటము లేదా నాశనం చేయించుకోవటము నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రామ్లాల్ షాప్కి వెళ్ళిపోతాడు. తర్వాత రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వడ్డిస్తుంది. కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా ఇస్తుంది. కోడలు ఆహారాన్ని తన భర్తకు మామగారికి అత్తగారికి అందరికీ వడ్డిస్తుంది. రామ్లాల్ ముందుగా తింటాడు, ఉప్పు ఎక్కువైంది, కానీ అతను ఏమీ మాట్లాడకుండా గౌరవంగా తినేస్తాడు భోజనాన్ని. ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు, కూరలో ఉప్పు ఎక్కువైందని చాలా కోపం చూసినటువంటి రామ్లాలు, పొరపాటున జరిగింది, దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్పాడు. తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు. ఇంకా అత్తగారు భోజనం చేస్తున్నారు, ఉప్పు ఎక్కువైంది. భార్య కొడుకు వైపు చూసింది, వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, కాబట్టి ఆమె కూడా మౌనంగా వెళ్ళిపోయింది. భోజనం చేసిన తర్వాత రామ్లాలు తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి ఇంటి బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళగానే రామ్లాల్ కొడుకు, నాన్న నువ్వు ఏమీ అనలేదు, మమ్మల్ని కూడా ఏమీ అనలేనివ్వలేదు, ఎందుకని అని తండ్రిని అడిగాడు. అప్పుడు కొడుకు అడిగిన దానికి తండ్రి, ఒకళ్ళని అవమానించడం మంచిది కాదు, వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు, అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు నాన్న, నాకేం అర్థం కాలేదు నాన్న అని కొడుకు అంటాడు. అప్పుడు కొడుకుతోటి రామ్లాలు, నీకు కొన్ని విషయాలు చెప్తానా, అర్థం చేసుకో, అప్పుడే భార్యాభర్తల ముందు కూడా ఏ విషయాలు ఎటువంటి గొడవలు కూడా కాకుండా ఉంటాయని చెప్తాడు. అవేంటంటే, తన భార్యని ఎదుటివారి ముందు తిట్టకుండా ఉండటమే భర్త యొక్క గొప్పతనం అనమాట. భార్య కావాలని ఏ తప్పు చేయనప్పుడు దాన్ని పొరపాటుగా జరిగింది అని అనుకొని భార్యను క్షమించాలి, అంతేకాని భార్య పొరపాటు చేసినా కానీ ఎవరి ముందు కూడా తిట్టకూడదు. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే తన భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు, భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు కొంతమంది. ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు, కానీ తర్వాత మాత్రం చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది. ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనవుతుంది. నిన్ను కూడా అలానే చూస్తారు, తనతో పాటు చులకనగే చూస్తారు. భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు. సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు. ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవటం చేస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కూడా తగాదలు ఎక్కువ అవుతాయి, విడిపోవటం ఎక్కువ అవుతుందన్నమాట. ఇంకో రెండో విషయం చెప్తా వినని చెప్పేసి, కొడుక ఇది గుర్తుపెట్టుకో, భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి వెళ్లి మాట్లాడాలి, అలాగే మంచి పద్ధతిలో వ్యవహరించాలి. ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెప్తుందనమాట. తన భర్త మాట వింటుంది, మరియు తన తప్పును కూడా అంగీకరిస్తుంది, అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది. అలాగే భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి. భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలబడటం, చనిపోయే వరకు ఆమెను ఆదుకోవటం, అలాంటివన్నీ కూడా భర్తగా నీ కర్తవ్యం.
భార్య జబ్బును పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా కానీ భర్త తన భార్యని తన తల్లిగారింటికి పంపించడం, అలాగే ఆదుకోవాల్సిన సమయంలో భార్యను ఆదుకోకుండా తిట్టేసి తల్లిగారింటికి పంపిస్తే తను భార్య చాలా మనోవేదనకు గురవుతుందండి, చాలా బాధపడుతుంది. అప్పుడు అలాంటప్పుడు విడిపోవాల్సిన సమస్యలు కూడా వస్తాయి. భార్య భర్తను వదిలేసినా, భర్తను భార్య వదిలేసినా సమాజంలో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం, బట్టలు ఇలాగే ఇవ్వటం, వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. అలా అని దొంగతనాలు, అక్రమాలు చేసిన డబ్బులతోటి వారిని పోషించడం మొదలు పెడితే అత్యాశ అనేది పెరిగిపోతుంది. అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుందండి. అలాగే డబ్బుల కోసం అలవాటు పడినటువంటి పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు. ఇలా చేసే వారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు. అలాగే ఆనందం, శాంతి అంటే ఏంటో తెలియకుండా పెరిగిపోతారనమాట. మనం మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో, అలాగే మీ పిల్లలు కూడా సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులతో పెరుగుతారు. కాబట్టి ఈ విషయాలను మాత్రం భర్త ఒక్కడే కాదండి, అత్తమామగారులు కూడా బాగా వ్యవహరిస్తే ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు, తగాతులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు అసలు మెయిన్ టాపిక్ వస్తే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చెయ్యకూడని పనులేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇప్పటికే చాలా మంది ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధాప్యంలో మందులకి కానీ బతకటానికి కానీ కొంతమంది కొంచెం డబ్బునైతే దాచుంటారు. ఒకవేళ మీరు ఇప్పటివరకు ఆ డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం అనేది ఇప్పుడున్న కొడుకులకి, కూతుర్లకి కూడా చాలా భారమైంది. ఒకవేళ మీరు డబ్బును పొదుపు చేయలేకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అలా కాదని మీరు ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నడి రోడ్డు మీదకి వచ్చేస్తారనమాట. తిరిగి గొడవ పడేంత ఓపిక మీకు ఉండదు. కాబట్టి మీరేమీ చెయ్యలేరు. అలాగే సెకండ్ వన్ ఏంటంటే, భార్య మాట వినే కొడుకుకి, తాగుబోతైన వాళ్ళకి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు, నగల విషయాలు కానీ చెప్పకూడదు. ఎందుకంటే అత్యాశ గలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. ఇంకోటి థర్డ్ వన్ ఏంటంటే, ఎక్కువ ఆహారం తినకండి. ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్లేదు, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆహారం అనేది మీరు తగ్గించుకోవాలి. ఎందుకంటే తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కువ రోజులు బ్రతకొచ్చు. అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది, మీరు ఫ్రీగా డైజెషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, కొడుకులు, కూతుర్లు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే మీ పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవటం చాలా మంచిది. ఇలా తీసుకోవటం వల్ల భార్య, భర్త వీరిలో ఒకరు చనిపోయినా కానీ మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులు మీకు బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పేసి కొడుకులను కానీ కోడళ్ళను కానీ గట్టిగా అరవటం, చికాకు చేయటం, అంటే పదే పదే విసిగించటం అలాంటివి చేయకూడదు. అలా చేయటం వల్ల వాళ్ళు చిరాగ్గా మాట్లాడటం మొదలు పెడతారు. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూల్కి తీసుకువెళ్ళటం, ఇలాంటి చిన్న చిన్న పనులు మీరు చేయటం వల్ల ఏమవుతుందంటే మీరు బయటికి వెళ్ళినట్టు ఉంటుంది, వ్యాయామం చేసినట్టు ఉంటుంది, అలాగే ఇంట్లో వారికి సహాయం చేసినట్లు కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి పూజించండి. ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం. పిల్లల మీద అంటే వాళ్ళ మీద అలిగేసి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు. ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం ఎదురవుతుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు భార్యాభర్తలైనా, అత్తామామ అయినా, కొడుకు కోళ్ళైనా ఇలాంటివి కొన్ని విషయాలనే పాటిస్తే ఇల్లు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా, మనశ్శాంతిగా, కలుపుగోలుగా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండొచ్చు. నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.